హాయ్ అండి. నేనైతే లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నా. ఇవాళ అయితే కటింగ్ అయితే పెడుతున్నా. చూడండి, ఇప్పుడు మొత్తం లాంగ్ ఫ్రాక్ హైట్ లాంగ్ ఫ్రాక్ కావాల్సింది ఒక శారీ మొత్తం తీసుకున్నా. శారీ లైనింగ్ ఒకరికి మీటరు కాటన్ లైనింగ్, బాడీకి అయితే కాటన్ లైనింగ్ కావాలి. ఒక మీటర్ అయితే బాడీకి తీసుకున్నా. ఇదైతేనేమో పాలిస్టరు, దానికి తీసుకున్నా కింద బాటంకి. ఇదైతే శారీ మొత్తం బట్టి లాంగ్ ఫ్రాక్ అయితే కుడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కటింగ్ పెడతా. చూడండి, వీడియో చూసి మీరైతే ట్రై చేయండి. కంపల్సరీ అయితే ట్రై చేయండి. ట్రై చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబర్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ వీడియో తీసి అయితే కంపల్సరీ అయితే పెడతాను ఫ్రెండ్స్. చూడండి, మీరైతే నేను వీడియో అయితే నేనైతే క్లియర్గా తీస్తున్నా. ఇప్పుడైతే టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే క్లియర్గా అయితే పెడుతున్నా. కొత్త వాళ్ళైనా సరే వచ్చిన వాళ్ళైనా సరే వాళ్ళకి అర్థమయ్యేటట్లు పెడుతున్నా. చూడండి, ఇదే బాడీ మొత్తం లాంగ్ ఫ్రాక్ అంటే 3/4 పెడుతున్నా. పూర ఫుల్ కాకుండా మంచికి 14-15 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే నేనైతే చేస్తున్నా. వస్తుంది ఈ ఫ్రాకు. వాళ్ళ హైట్ అయితేనేమో 44 ఉంది, 3/4 కాబట్టి. హైట్ అయితేనేమో 44 ఉంది. 44లకి వాళ్ళకు బాడీ హైట్ ఫుల్ హైట్ అయితేనేమో 44 ఉంది ఫ్రెండ్స్. 44 ఉంది. దానికి బాడీ హైట్ అయితే 15 తీసుకుంటున్నా. 14-15 అయితే మస్తు అవుతుంది ఎవరికైనా. నేనైతే 15 తీసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, 15 తీసుకొని ఇట్లా మార్క్ అయితే మనం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నడుము లూజు ఎంత 32 ఉంది. నడుము లూజు 32 అంటే దాన్ని నాలుగు భాగాలు చేయాలి. మనం 4 భాగాలు చేస్తే ఎంత వస్తే అంత పెట్టాలి. ఇట్లా తీసుకోవాలి. మనం బాగా కరెక్ట్ తెలితే మనకు కొలతలు తెలియకపోయినా ఇట్లా 4 భాగాలు చేసుకుని ఇట్లా తీసుకోవాలి. చెప్తున్నా మనకు ఇదైతే 8.5 అంటే 9 నడుమైతే 9 ఇట్లా ఇంత 9 పెడుతున్నా. తర్వాత హైటు పెట్టిన. ఇక్కడ 2.5 నెక్కు, అంటే బోట్ నెక్ కాదు, ఇది ఈ నెక్ కాదు, నార్మల్గా నెక్ పెడుతున్నా ఓన్లీ. ఇక్కడ షోల్డర్ అయితేనేమో 3 పెడుతున్నా. ఆడికే మస్తు ఫ్రెండ్స్, మస్తు మామూలుగా. దీంతో స్కేల్తో మంచిగా కరెక్ట్ మనం లైన్స్ అనేది గీసుకోవాలి. ఇట్లా గీసుకొని ఈ నుండి శంఖ రౌండు, ఆమ్ రౌండు 6 పెడుతున్నా. నేనైతే 6 మస్తు అవుతుంది ఎవరికైనా. 6 అయితే చాలా, 6 కొంచెం తక్కువ మనం చూసి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే 6 పెడుతున్నా. దీన్ని ఇక్కడ ఎంత 5.5 పెట్టినా కాబట్టి ఇక్కడ ఇట్లా 5.5 పెట్టాలి ఫ్రెండ్స్. ఇట్లా 5.5, ఇక్కడ 5.5, 2.5, ఇది 3, 2.5 నెక్కు, 3 ఇంచులు షోల్డరు మొత్తం. 2.5 నెక్కు, 3 ఇంచులు షోల్డరు. ఆమ్ రౌండ్ అయితేనేమో 6 పెట్టిన. ఇక్కడ మనమైతే తీసుకోవాలి. చక్కగా లైన్ అయితే కొట్టాలి. ఇక ఇట్లా తీసుకోవాలి మనం కరెక్ట్గా. ఇది కిందికి లైన్ కరెక్ట్గా లైన్ తీసుకోవాలి. చూడండి, క్లియర్గా మీకైతే క్లియర్ కనబడితే క్లియర్గా చెప్తున్నాను. నేనైతే క్లియర్గా చెప్తాను, మీకు ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. చెస్ట్కు నడుము చెస్ట్ లూజ్ అయితేనేమో 36 ఉంది. చెస్ట్ లూజ్ అయితే 36 ఉంది. 36కి ఇట్లా 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తే అంత చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. 36 అంటే మనకి ఎంత వస్తుంది? 8.5, 9 వస్తుంది. చెస్ట్ అయితే ఇట్లా 36 ఉంది. మనకు తెలియకపోతే ఇట్లా 36 నెంబర్ తీసుకొని 2 భాగాలు. తర్వాత దీని నుండి మళ్ళీ ఇట్లా తీసుకొని 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అనేది 9 వచ్చింది ఫ్రెండ్స్. 9 వచ్చింది. 9 అయితే చెస్ట్ లూజ్ అయితే 9 పెడుతున్నా.
9. ఈ నుండి మా 1.5 2 ఇంచులు 1.5 2 ఇంచులు మనం ఖర్చులకు తీసుకోవాలి ఫ్రెండ్స్. 1.5 మస్తు అయితే 2 అయినా పెట్టుకోవచ్చు, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 2 పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 పెట్టిన, 1.5 2 పెట్టుకోవచ్చు, ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది 1.5 ఇంచు ఇట్లా పెట్టేసి ఇక్కడ మార్క్ అనేది ఒకటి తీసుకోవాలి. ఇక్కడ మన 6 ఇంచులు పెట్టినాం కదా, 6 ఇంచుల కాడ 3 ఇంచుల కాడ ఒకటి రౌండ్ తీసుకోవాలి, పాయింట్ పెట్టుకొని ఈ ఆమ్ రౌండ్ అనేది ఇట్లా తీసుకోవాలి సింపుల్గా. 3 ఇంచుల కానుంటే ఇట్లా 1.5 ఇంచుకు ఇక్కడ మనం ఎంతైతే 9 ఇంచుల మార్క్ పెట్టినాం కదా అంతవరకు అయితే ఈ రౌండ్ కలుపుకోవాలి మనం. రౌండ్ అయితే కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు డౌట్ ఉంటే ఎంత రావాలని మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లా దీని ఇక్కడ పెట్టేసి ఇట్లా గీసి ఈ రౌండ్ అనేది కొలుసుకోవాలి మనం. ఎంత వస్తుంది ఇంకా అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు చెస్ట్ అయితే 36 ఇంచులు ఉంది. దాన్ని బట్టి మన శంకరౌండ్ తీసుకున్నాం. శంకరౌండ్ అయితే ఎంత రావాలంటే మనకు 8.5 రావాలి ఫ్రెండ్స్. నడుము బట్టి శంకరౌండ్ తీసుకోవాలి కాబట్టి 8.5 కరెక్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకు 1.5 ఖర్చులోకి పెట్టుకున్నాం. దీని నుండి ఇట్లా ఇది స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీయాలి. ఇక్కడ ఇట్లా అంతే ఫ్రెండ్స్. 8.5 అంటే ఇక్కడ 8.5 అంటే 8.5 పెట్టిన ఇట్లా తీసుకోవాలి. ఒక 1 ఇంచు